సో సినీ రంగానికి సంబంధించి ఇప్పుడు రాబోయే సినిమాలలో ఒకటి పుష్ప పార్ట్ 2 ఈ ఇయర్కి, అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ అజిత్ సినిమా రాబోతుంది. అయితే ఈ రెండు సినిమాలకి కామన్ పాయింట్ ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్. అయితే ఈ రెండు సినిమాలు పోస్ట్పోండ్ అవుతున్నాయి, ఎందుకంటే ఎడిటింగ్ కాలేదనో లేకపోతే వేరే ఇతర చాలా రీజన్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ కొన్ని అఫీషియల్గా మైత్రి వాళ్ళు మాత్రం ఈ సినిమా కాకుండా పుష్ప 2కి అయితే కన్ఫర్మేషన్ ఇచ్చేశారు, సినిమా రిలీజ్ 5th అని చెప్పి. మీరేమనుకుంటున్నారు? అదే మొత్తం కూడా ఒక రూమర్ ఏం నడుస్తుందంటే పుష్పదైతే ఇంకా షూటింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది, దాని ఎడిటింగ్ అయితే చాలా పోర్షన్ బ్యాలెన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది, కానీ సెకండ్ హాఫ్ ఇంకా చాలా వర్క్ ఉందంట. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ ప్రింట్ రెడీ అయింది, అంటే దాన్ని ఏమంటారు టేక్ ఆఫ్కి రెడీగా ఉంది ఓవర్సీస్ ప్రింట్ కోసం. సో ఫస్ట్ హాఫ్ అంతా లాక్డ్ లోడెడ్ అని ఎప్పుడో చెప్పేశారు ఆల్రెడీ. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ దాని ఎడిటింగ్లోనే చాలా సతమతం అవుతున్నారు, అది కొంచెం డిలే అవుతుందని తెలుస్తుంది. అయితే అది కానీ డిలే అయితే 5th టైం కల్లా కంప్లీట్గా రెడీ అవ్వదు మూవీ అంటున్నారు. మరి వీళ్ళు ఆల్రెడీ 5th అని కమిట్ అయిపోయారు. సో మరి ఇక్కడ ఎక్కడో కానీ డిలే జరుగుతుంది. అందుకని చెప్పి ఆల్రెడీ డిఎస్పీ గారు మ్యూజిక్ సరిపోక మళ్ళీ తమన్ గారిని యాడ్ చేయడం, ఇంకా ఏదో సంథింగ్ మ్యూజిక్ యాడ్ చేయడం, ఇంత ఫాస్ట్ పేస్లో అయితే వర్క్ జరుగుతుంది. బట్ అయితే ఇంకా దగ్గర ఒక 15 days కూడా టైం లేదు మూవీ రావడానికి, ఒక 2 weeks కూడా టైం లేదు. ఈ గ్యాప్లో మరి ఎడిటింగ్ ఫినిష్ అవ్వలేదు, సో డిలే అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అందరూ కూడా కంప్లీట్ అవ్వాలి కదా, మొత్తం డిలే అయ్యే ఛాన్స్ ఉందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. బట్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏంటంటే దీనికైతే క్లారిటీ ఇచ్చారు ఆ రూమర్స్ అన్ని చూసి. ఏంటంటే ఏం లేదు, December 5న ఖచ్చితంగా వస్తుంది మూవీ వైల్డ్ ఫైర్ అని చెప్పి మళ్ళీ అది ఒక గిఫ్ట్ లాగా పెట్టి అనౌన్స్ చేశారు అనమాట మధ్యాహ్నం. సో ఏంటంటే ఇంకా అట్లా, సో పుష్ప మీద అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్యాన్స్. ఎడ్ చేసి ఇప్పుడు అజిత్ గారి ఫ్యాన్సే కొంచెం ఆల్రెడీ సంక్రాంతి కానీ ప్రిపేర్ చేశారు వాళ్ళని, జాన్ 10th వస్తుంది, గేమ్ చేంజర్కి ఆపోజిట్గా వస్తుందని. అయితే ఇప్పుడు మొత్తానికి ఏమవుతుందంటే అసలు షూటింగే కంప్లీట్ అవ్వలేదు, అది కంపల్సరీ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదు, సంక్రాంతి రేజ్ నుంచి అవుట్ అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. సో దానికైతే మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు, దానికి ఎటువంటి ఇంకా అసలు దాని అప్డేట్ కానీ దాని ఒక టీజర్ కానీ దాని తాలూకు ఫస్ట్ లుక్స్ కానీ ఏమి ఇవ్వలేదు. జస్ట్ మేకింగ్లోంచి వచ్చిన ఈ పోస్టర్స్ తప్ప, ఆ టాటూతో తను ఎలా రెడీ అవుతున్నాడు ఆ పోస్టర్స్ తప్ప, దానిలో ఏ వర్క్ జరుగుతుంది అసలు షూటింగ్ అప్డేట్ ఏంటి, దాని టీజర్ కానీ దాని ఫస్ట్ లుక్ కానీ ఇదే గుడ్ బ్యాడ్ అగ్లీ అని కానీ, సో ఎప్పుడు ఆ థీమ్ తెలిసేలాగా ఏమేమి వదలలేదు అనమాట. ఇన్ కేస్ అంటే ఇది పోస్ట్పోండ్ అయినా లేకపోతే పుష్ప 2 కూడా మేబీ అవ్వచ్చు, ఎంత అఫీషియల్గా వస్తుంది అని చెప్పిన లాస్ట్ మూమెంట్లో చాలాసార్లు అయినాయి మనం చూస్తూనే ఉన్నాం. మేబీ ఇన్ కేస్ పోస్ట్పోండ్ అవుతాయి, ఈ రెండు సినిమాలు ఏ డేట్స్కి పోస్ట్పోండ్ అవుతాయి అనుకోవచ్చు? డెఫినెట్లీగా ఇది ఇంకొక నెక్స్ట్ ఒక 1 week డిలే అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది అంటున్నారు. ఓకే, అంటే ఒక 10th ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే 10th or 15th లోపు, లేదంటే ఇంకా 21st ఎప్పటి నుంచో అనుకున్నా 20 అట్లా వస్తే ఏమవుతుందంటే దీనికి మైనస్ లాంగ్ రన్ పోతుంది. వీళ్ళు వచ్చిందే లాంగ్ రన్ కోసం, December 5th స్టార్ట్ చేసింది ఎందుకంటే క్రిస్మస్ కలిసి వస్తుంది, అటు January న్యూ ఇయర్ కలిసి వస్తుంది, ఇన్ని ఫెస్టివల్స్ ఒక లాంగ్ వీకెండ్స్ ఇన్ని కలిసి వస్తాయి కాబట్టి వాళ్ళు అది ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పుడు కానీ అందులో కొంచెం డిస్టర్బెన్స్ అయినా దీనికి లాంగ్ రన్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఎప్పుడైతే సంక్రాంతి సీజన్ స్టార్ట్ అవుతుందో అప్పటి వరకు కూడా దీనికి మంచి రన్ ఉంది. సో అది మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా December 5th రావాలి. సో దీనికి ఏంటంటే ఇంకేం అప్డేట్ దీనికి సంబంధించిన కంటెంట్ ఏం వదలలేదు కాబట్టి, సో సంక్రాంతి కానీ ఫ్యాన్స్ ఫిక్స్ అయినా తర్వాత ఎప్పుడైనా రిలీజ్ చేసినా కూడా అజిత్ గారికి సినిమా బాగుంటే కానీ ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. సో సంక్రాంతికి వస్తే మంచిదే, తమిళ్లో ఎలాగో ఒకటే సినిమా ఉంది కమల్ హాసన్ గారిది, సో ఇది కూడా వస్తే వాళ్ళకి కాంపిటేటివ్గా ఉంటుంది అనమాట అక్కడ కూడా. సో మరి ఇదైతే వచ్చే ఛాన్స్ అయితే 100% లేదని చెప్తున్నారు. బట్ మరి బజ్ కోసం ఏమో కానీ ఆల్రెడీ సంక్రాంతి రేజ్లో ఉంది అని చెప్తున్నారు అనమాట డిస్ట్రిబ్యూటర్స్ అంతా. మరి ఉందా లేదా అసలు దీని సంగతి అయితే మైత్రి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి, దీనికి మాత్రం ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చారు. 5th ఇదైతే ఇంకొంచెం టైం ఉంది కాబట్టి మేబీ కొన్ని రోజుల తర్వాత లేట్ గా రెస్పాండ్ అవుతుంది, ఇది టైం లేదు కాబట్టి ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ ఇచ్చారు అని అనుకోవచ్చు. సో చూద్దాం మరి ఏ సినిమా ఉంటుంది, ఏ సినిమా అవుట్ అయిపోతుంది ఏంటనేది.